వానాకాలం వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలోని అన్నవరం వాగు వద్ద వరద ఉధృతికి తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు వాగు దాటేందుకు కూలిన బ్రిడ్జ్ పైనుంచే వెళ్లాల్సిన పరిస్థితి. ఇక స్కూల్కు వెళ్లే విద్యార్థులు, హాస్పిటల్స్ కు వెళ్లే రోగులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు అందరికీ ఈ వంతెనే ఆధారం. విఆర్పురం నుంచి రాజమండ్రి, కాకినాడ, పాడేరుకు ఈ మార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ వాగును దాటుతున్నారు. అన్నవరం వాగుపై 70 లక్షల వ్యయంతో తాత్కాలిక వంతెన నిర్మించారు. వాగు ఉధృతికి ఏడాది పూర్తి కాకముందే బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయింది. తిరిగి వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఏడాది కాలంగా వంతెన నిర్మాణ పనులు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. బ్రిడ్జ్ లేకపోవడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు పంచాయతీలు ఉన్నాయి, 80 గ్రామాలు ఉంటాయి. 80 గ్రామాలు ఈ బ్రిడ్జికే రావాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు, కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలి. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రూట్ నుంచి నడుస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. సుమారుగా ఇటువైపు నుంచి 30 గ్రామాలకు పైన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వారంతా కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్ రావాలన్నా, బ్యాంకుకి రావాలన్నా, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలన్నా, ఎండిఓ ఆఫీస్కి రావాలన్నా, అలాగే చదువుకున్నటువంటి పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు రావాలన్నా కానీ ఇదే మెయిన్ రహదారి. మరి ఈ ప్రాంతానికి జిల్లా అధికారులు వస్తూ ఉన్నారు, వరదల సమయంలో వచ్చారు, పర్యవేక్షిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. కానీ మరి అది వచ్చి పర్యవేక్షణకే పరిమితమైంది. అందరికీ